నువ్వు చాలా తెలివైందని అనుకుంటావు కదా. అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే 2 విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోక్కోవడం, ఇలా కోడేకితో చెవులో తిర్రెట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గానీ ఇదిగోండి. కడిగేసి అయ్యాక బీరువాలో పెట్టు. మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిడ్స్ ఏనిరా, అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఏటి అలా చూస్తున్నా? పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడు. రే, ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఏమండి, మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకాస్త వేడి పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడెక్కువసిందంటే నమ్మరే. నమస్కారం. నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏవో అనుకోవద్దు. ఏటి ఇలా వచ్చారు? ఇంద్రమ్మిలు చాలొచ్చినాయి అంట కదండి. ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాబులు మీ బామ్మర్తికి ఒంట్లో పోలేదంట. అతిసారా యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు? ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి, వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేనే చేయించాను. మీరు చేయించారా? దేనికండి? ఈ ఊరిని తిట్టినందుకు. దేన్నైనా సహిస్తాను గాని మా ఊరిని తిడితే ఊరుకోను. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి, బయలుదేరండి. ఇక్కడ ఆపు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలాలు, ఎగిరే పిట్టలు, లేగదోడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోదాం, పాఠాలు చెబుతాం, చెల్లో చెల్లో. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి. పచ్చని చెట్లు, గుంపులు గుంపులు, పిల్ల కాలువలు. ఎంతసేపని ఫుట్బాల్ ఆడుతుంటారు? రండి, చక్కగా కూర్చొని గేమ్ ఆడుకుందాం. రండి. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మభూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? ఎవడరా బాల్ తన్నింది? నేనేనండి. గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా, ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేడరా ఫుట్బాల్. సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమైనాడు కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో? ఏం చేస్తావురా? ఏం చేస్తారా? ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతావు. రండ్రా. ఎరా ఈరిగా ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీజులో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు పేడంతో బెడ్ చేసి అయిపోతున్నాడా? అయ్యి బాబాయ్, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవడరా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఓసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తాడు. దేంట్లోనూ తీను. అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో? ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం హెడ్లెస్ ఫెలో. నేను చెప్పేది నిజం. బాల్ తగిలి గోతులో పడిపోయాను. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఏమండి, నిజంగా హెడ్ మాస్టర్ ఏమనండి? కరెక్టరా, నూతులో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. ఈడు కడుక్కొని అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది. మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ రోజుకి మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట. ఆయన బాగా స్ట్రిక్ట్ అంట.
ఏంట్రా అటు చూడండి రా. అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి భలేగుంది. అవునరా మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. చంటి. కిట్టు అని కృష్ణారావు. ఓహో. మీది ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతూ. అర్థమైందా? రే హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే ఎన్ని రోజులని ఎక్కొడతాం, అంతదాకా రాని చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు. ఆ దేవుడు చాలా దయామయుడురా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు. సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే. వెనక్కి తిరగండి రా. సార్ ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండి రా, చెప్తాను. సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా? సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. నిజమే రోయ్, బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించను రా. ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తాను. మీరు ఏ క్లాసు? 9th క్లాస్. ఓహో, మాస్టారు మీరు 9th క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. సార్ ఆవేదకు సార్ ఇప్పుడు ఇవ్వండి. సార్, వెళ్ళండి. సార్ రేయ్ రండి రా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి. సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మం అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా. మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? కరెక్టే రో. అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా? సార్ ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. Shut up! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా యాదవా? ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. Banish of child labor. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబరే. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవల్లారా, యాదవల్లారండి. అబ్బా చదవలేక చచ్చిపోతున్నాం. అమ్మా చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న 7 బజ్జీలు ఎత్తాడు, వెళ్ళి తినిపో. అబ్బాబాబా ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు? అయ్యో మర్చిపోయానురా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, వెళ్ళి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది. ఇక్కడ ఉందా? అరే పంచదార చిలక, పంచదార చిలక. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ పుట్టుకోవద్దనకమ్మ. చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా? నిన్ను పొందే పుట్టానే కుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నిన్ను పొందే పుట్టానే కుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ. నొప్పి నొప్పి గుండెంత నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తుంది.
గాజులు ఎంచుకుంటున్నావా అమ్మా? అవునరా, ఈ గాజులు భలే ఉన్నాయే. రబ్బర్ గాజులు. రబ్బర్ గాజులా? రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీవంటే పాడి పాడి వస్తానే. అమ్మా అమ్మా, ఏంటన్నా? నాకు నీకు? నాకు ఆ బూడిద గుమ్మడికాయ కావాలమ్మా. బూడిద గుమ్మడికాయ? అది నీకెందుకురా? నాకంటే నాకు కాదు, మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి. సరే, కోసుకెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. ములక్కాళ్ళ కోస్తున్నావు దేనికిరా? ఇవ్వడానికి. ఎవరికి? కొత్తగా వచ్చిన మా హెడ్ మాస్టర్ కి. ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు? పగ తీర్చుకోవడానికి. పగ? ఎవరి మీద? 4 పిల్ల పిశాచాల మీద. పిల్ల పిశాచాలా? అవును, పిల్ల దెయ్యాలు, పిల్ల భూతాలు కూడా. మాస్టర్ గారు, ఏంట్రా అది? బూడిద గుమ్మడికాయ సార్. నేను గాడిద గుడ్డ అనుకున్నాను రా. ఎందుకు తెచ్చావు? ఎందుకంటారేంటి సార్, దీంతో వడియాలు పెట్టుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు. ఇంకాపు, బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను. ఎందుకు తెచ్చావు? అదే సార్ మీకు ఇద్దామని. ఏంటి లంచమా? కాదు సార్, బహుమానం. బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు. అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చిరా. అందుకే నేను ములకాయలు తెచ్చాను సార్. తెమ్మని నేను అడిగానా? అంటే మా ఇంట్లో ఉన్నాయి, మీకు ఇద్దామని. మీ ఇంట్లో ఎనపెట్టుందా? ఉంది సార్. అది పట్రా. ఇన్నపెట్టా? ఏ, మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాళ్ళు తెచ్చినోడు ఎనపెడతాలేవా? యాదవ్వా రేయ్, ములక్కాళ్ళకి పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది. యాదవ్వా ఈడొకడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్, తీసుకోండి. తీసుకోండి రా. మీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను రా? కూరగాయలిచ్చి బురుడీని చేద్దాం అనుకుంటారా? పో. అది కాదు సార్. మీ పెరట్లో పండినా సరే, మీ చేలో పండినా సరే, మీ తోటలో పండినా సరే నేను తీసుకొని పో. నేను చెప్పేది వినండి సార్. ఇవి చెప్పే అలవాటు తప్ప వినే అలవాటు లేదు నాకు. వెళ్ళా. వెళ్ళిపోనా? తప్పకుండా. ఒట్టు? ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పే అలవాటు లేదు నాకు. తీసుకో. ఓకే, మీ ఇష్టం. ఓకే ఓకే. నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా? అమ్మా గాయత్రి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. సరేనమ్మా. ఏమండి, ఆ, నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా? కూరగాయలు ఏంటే? కూరగాయలు అదేనండి, నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు. నేను గుడికి వెళ్ళి రావచ్చు కదా అని ఆ 2 సంచులు వాడి చేతికిచ్చి పంపించాను. ఏ తేలేదా? ఏంటా బండోడికా? అవును. అంటే ఆ సంచిలో కూరగాయలు నువ్వు పంపించేవా? అవునండి. ఇలాగే లేచేదాకా లేకుండా. గుడ్ షాట్ రా. నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి. ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ సినీ హీరో ఎందుకు అవుతాడు? ఓ ముద్దు, నీకెంతసేపు సినిమాలు కాలే. నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు, పుల్లేల గోపిచంద్ గురించి. అయినా గోపీచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా నాన్న. కావచ్చురా, కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు, గురువుగా ద్రోణాచార్య అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా. అలాంటి వాడు మన తెలుగువాడు అయినందుకు మనం గర్వపడాలి. తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో, నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయరు కావాలరా. కావాలంటే ముందు వీడు నేర్చుకోవాలి కదండి. నేర్పిస్తానే, వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను. ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న. అవునరా, ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో, అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయి పడలేదనుకో, నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాదు. అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారో. సెకండ్ బిల్ వచ్చింది, దిగండి దిగండి. బాబు, నా పేరు బాబు కాదు, ఏరా బాబు. అలాగా, ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి. మా ప్రెసిడెంట్ గారి దగ్గరగా రండి రండి, తీసుకెళ్తా.
అయినా మీ ప్రెసిడెంట్ గారు ఏండే ఆ, ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాము అండి. పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను. సరదాగా నన్ను ఏమనుకోకండి. లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీసులో ఉందానా? అబ్బాయి కాదండి, ఇల్లు వెతుక్కుంటాను. ఓహో, మీకు అవసరం లేదులేండి, నా ఇంట్లో తిరిగాను. పదండి. రే గిట్టు నాకు ఐస్ ఇప్పించరా. ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు. రే మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడు వచ్చేస్తా. ఇదిగో నాకు 2 ఐస్లు ఇవ్వు. ఒకటి మ్యాంగో, ఇంకటి ఆరెంజ్. ఇప్పుడే కనిపించాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. నా కూరగాయలు ఏం చేసేవరా? అమెజాన్ సార్. ఆ డబ్బులు ఏం చేసేవరా? వాటితోనే ఇవి కొనుక్కు తింటున్నా. తింటావరా? బాగా తిను, తర్వాత దెబ్బలు తినాలి కదా. ఎందుకు సార్? ఇవాళ ఇంగ్లీష్ టెస్ట్ పెడతాను కదా. సార్ మర్చిపోయాను సార్. సార్ ఇది ఒరేయ్, మీరు టెస్టింగ్ చదివారా? చదవలేదురా. మరి నువ్వు? నేను చదివానుగా. అమ్మయ్యా, అయితే మన నలుగురు చదివినట్టేరా. అదెలా? చెప్తా వంగు. నిన్నేం చెప్పాను? చదువుకురమ్మని చెప్పానా లేదా? చెప్పాను చెప్పానా లేదా? ఏంటి సార్ కొట్టడం? సరిగ్గా చదవట్లేదు సార్. సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా? తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. దెబ్బ కనిపించిన చోట కొట్టాలి. రేయ్ వెనక్కి తరగరా. రేయ్ మీ అందరికీ ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు, కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే అవుట్డోర్ లో పెట్టాను. కూర్చోండి. సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్? షట్ అప్. ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా? ఒకరి వెనకాల ఒకడు కూర్చోండి. ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది. కూర్చోండి. మాకు కావాల్సింది అది. కూర్చో. ఇప్పుడు రాయండి. వెనక్కి తిరుగుతారండి. రైట్. నారదముని అంటే ఏంటో చూపిస్తాను రా. నాతో పెట్టుకుంటారా మీరు? సార్ మీకు ఫోన్ వచ్చింది. రేయ్ కాపీ కొట్టారో చంపేస్తాను. రాస్తూ ఉండండి. రేయ్ నా వీప్ మీద పేపర్ కర్ర ఉంది, అయినా 5వ వాడివి నువ్వెవర్రా? రేయ్ మీరు సామాన్యులు కాదురా. వీపునంది తోముకోవడానికి గోక్కోవడానికి అనుకున్నాను, కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారా. మీలాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు. వెనక్కి తిరగండి. తిరగండి వెనక్కి. ఏంటి పోయి తిరగారండి. దెబ్బలంటే భయం వేద వల్ల. నువ్వు రావేంట్రా? రేయ్ నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటాను. వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా? నేను ఆల్రెడీ పోసొచ్చాను సార్. రే వంగా. మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్. రేయ్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా. అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. వందో. మాస్టర్ ఈ ఒక్కసారి క్షమించను. మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను. వంగో. సరే నేను వంగుతాగానే కొట్టకూడదు. పట్టుకున్నా ఉంటా ఎలా కుదురుద్ది. వంగో. కొట్టండి మాస్టర్ పర్లేదు. రాలాంటి ఒకటి వేదవల్లారా. వయసు మించిన పనులు చేస్తారా? ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి బిట్లు ఇప్పుడు నుంచో కొడతారా? కలజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలజమాయగా కలజమాయగా కోరిక తీరగా కలజమాయగా కోరిక తీరగా నా కసి తీరగా కలజమాయగా కలజమాయగా. అంత మామూలుగా నడుస్తున్నారా? నొప్పెట్టట్లేదా? అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి. నాకు వెనక వాచిపోయింది, మీకెందుకు తగలేదు? వామో వామో ఇవెప్పుడు పెట్టుకున్నారా? ఇందుకే పిలిచాను, నువ్వు రాలేదు. దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా. అయినా చిన్న పిల్లాడు నన్ను చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉండే 7 పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్టు అలియాస్ బైరవా కాదురా. ఏదో ఫ్లోలో. ఏరా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా? మిమ్మల్ని అనలేదు సార్. మిమ్మల్ని అంటానా సార్? నీకొక్క డోస్ సరిపోదురా. బాత్రూమ్ అప్పుడు రావాల్సింది ఇప్పుడు. అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా? వెళ్ళు. ఇప్పుడు వచ్చేసా సార్. మన సీటుకి ఏవి సరిపోతాయి? 1 2 3. ఇది పెద్దగా ఉంది. ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్. నోర్మయ్య యాదవ, ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినేరా. కొట్టిన చోట కొట్టకూడదురా, చేతి మీద కొడతాను రా. ఇక్కడ
కొట్టండి సార్. నో, నేను చేతి మీద కొడతా. సార్, ఇది చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది చెడా, సార్. నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను, కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్స్ ఫాలో అప్ సార్, చేయండి రా. సార్, ఈ చిన్న ప్లేస్, ఇది పెద్ద ప్లేస్, కొట్టండి సార్. పెద్ద ప్లేస్ వద్దు, చిన్న ప్లేస్ మీద పెద్ద అయ్యో. దెబ్బలు కొడతాను. పట్టు ప్లీజ్ సార్, సార్, పట్టు. మీరు కష్టపడి బాత్రూమ్ కూడా వచ్చారు సార్. పట్టు, అయ్యో, పట్టు, సార్, పట్టు, ప్లీజ్ సార్. పట్టు, పట్టు. సార్, వద్దు. హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను. ఆయన రూమ్ లో లేరు. క్లాస్ లో ఉన్నారా? క్లాస్ లో కూడా లేరు, నీ ఎదురుగా ఉన్నారు. నేనే హెడ్ మాస్టర్ని. నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు రాము అండి. నా పేరు నారదముని. చూడు, ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు, పరమ కంత్రీలు. వాళ్ళని వదిలేసామనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు. జాగ్రత్తగా చూసుకో. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. అందరు అలా గుడ్ బాయ్ ఉంటారు గాయత్రి, అందరు బేడ్ బాయ్. కూర్చోండి రా. సైలెన్స్, సైలెన్స్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు కూర్చోలేదే? అంటే సెగ్గడ్డ. ఓహో, నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు తిరుపతి లడ్డు. వెరీ గుడ్. నా పేరు సాకేత్ రామ్. అందరూ రాము అని పిలుస్తారు. నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం. అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది. నువ్వేనా అన్నది? అవును సార్. నీ పేరేంటి? రాంబాబు. థ్యాంక్స్, చాలా మంచి పేరు పెట్టావు. చదువుకునే రోజుల్లో ఇలా నిక్నేములు పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిలవటం బానే ఉంటుంది. నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు, అవునా? అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు. ఏంటి తన నిక్నేమ్? తారు డబ్బా. ఏంటి రాంబాబు అలా అయిపోయావు? ఓ, నీ నిక్నేమ్ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా? ఎదుటి వాళ్ళని ఏడ్పించడం, గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది. అదే మన ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది. అల్లరి చెయ్యాలి, కానీ ఆ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు, సరేనా? కూర్చో. నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు, పరిచయం చేసుకుందాం. ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని, పద్యం గాని, సూక్తి గాని చెప్పండి. ఫస్ట్ నువ్వు చెప్పు. నా పేరు సుప్రియ సార్. నేను సామెత చెప్తానండి. గోపురాలు కట్టేవాడు పైకెళ్తాడు, గోతులు తీసేవాడు కిందికెళ్తాడు. నెక్స్ట్. నా పేరు మోనికా అండి. నేను సామెత చెప్తాను. కడుపు కూటికేడుస్తే కొప్పు పూలకేడ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పావు. నా పేరు పార్వతి. నేను ఒక సూక్తి చెప్తాను. మాట్లాడిన మాట, జరిగిన కాలం, వదిలిన బాణం, వదులుకున్న అవకాశం తిరిగి రావు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్. నా పేరు గాయత్రి. నేను ఒక పద్యం చెప్తాను. పట్టు పట్టరాదు, పట్టి విడువ రాదు, పట్టనేని బిగయ పట్టవలయు, బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. మీరు చెప్పండి. శ్రీను, పండు, చంటి. ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకూర్చున్నారు? పద్యమో సామెత ఏదో చెప్పండి. అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడదాం. సరే, పాడండి. అందరు లేవండి. మొదలెట్టండి. 1 2 3. ఇంకోసారి ఎరా కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా? దింపేశామండి. సరే, అలాగైతే ఒరే పాలకొల నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి. హలో, నేను సెకండ్ హెడ్ బల్లి ప్రెసిడెంట్ దొరబాబుని మాట్లాడుతున్నాను. ఎవరు? ప్రియా, నువ్వా? బాగున్నావమ్మా? బ్రహ్మాండంగా ఉన్నాను. మీ టీవీ 9 ఎలా ఉంది? మా ఛానల్ కి చాలా బాగుంది. అక్క ఎలా ఉంది? మీ అక్కకే కూర గుమ్మడికాయలా గుమ్మటంగా ఉంది. నా మరదలు మీ చెల్లె. ప్రియా అక్క ఎలా ఉన్నావు? బాగున్నాను. మాస్టర్ గారు రా. ఆయన ఇక్కడ వెళ్దాం. మాస్టర్ గారు మీరేంటి ఇక్కడ? ఊరు చూద్దామని వచ్చాను. మీ ఆట చూసి ఆగిపోయాను. చాలా బాడుతున్నారు.
ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టారు. రోజు ఇలాగే మాకు మేమే ఆడుకుంటున్నాం మాస్టారు. అవును మాస్టర్. వెరీ గుడ్. ఎవరి కోచింగ్ లేకుండానే మీరు ఇలా ఆడుతున్నారంటే మీకు సరైన కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్కి వెళ్తారు. మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. అయితే మీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా సార్? వచ్చు, ఆడతాను. మీరు ఫుట్బాల్ ఆడతారా? నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే. ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది. ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని. అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే. అయితే మీరు మాతో ఆడదురు గాని రండి మాస్టారు. నేను రాను గానీ మీరు ఆడండి. మీరు ఎలా ఆడాలో చెప్తాను, సరేనా? పదండి.